తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి. చలి తగ్గి భానుడి వేడి పెరుగుతుంది. రాబోయే 4 రోజుల్లో 2 రాష్ట్రాల్లో ఎండలు మరింత మండిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తూర్పు ఆగ్నేయ గాలుల వలన పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలు, వరంగల్లో 28 డిగ్రీల సెల్సియస్ ఉంది. అటు విజయవాడలో 28 డిగ్రీల సెల్సియస్, విశాఖపట్నంలో 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. థ్యాంక్ యూ వైశాలి. ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతుందని చెప్పాలి. చలి పోయిందనుకునే లోపలే బాణుడు రెడీ అవుతున్నాడు తన ప్రతాపం చూపించడానికి. రాబోయే 4 రోజుల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయనేది వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటుగా పొగమంచు ప్రభావం కూడా అధికంగా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి అయితే ఉంది. తూర్పు ఆగ్నేయ గాలుల వలన పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ఈ నేపథ్యంలోనే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సాధారణంగా అయితే మనం చూసుకుంటే శివరాత్రిలో శివ అంటూ కూడా చలి వెళ్ళిపోతుందనే పెద్దలు అయితే చెబుతూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం ఈ ఏడాది మాత్రం శివరాత్రి కంటే ముందు కూడా ఎండల ప్రభావం కనిపిస్తుంది. దీంతో రానున్న 4 రోజుల్లో కూడా రాష్ట్రంలో కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. వేసవి ఎండల బాధలు తిప్పలు తప్పవంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే ఎండ తీవ్రతకి ఎక్కువ ఉన్న సమయంలో బయటికి రాకూడదు, ఎండ వేడికి ఎక్కువగా గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వైద్య నిపుణులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం తూర్పు ఈశాన్య వాయు గాలులు అయితే 4 రోజుల పాటు పొగమంచు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా అయితే ఈ సీజన్ లో వర్షాలు ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఈ సీజన్ లో అక్టోబర్ నెల వరకు కూడా వర్షాలు అధిక ప్రభావం కొనసాగింది. ఆ తర్వాత చలి ప్రభావం కొనసాగింది. ఆ చలి ప్రభావం జనవరి చివరి వరకు కూడా చలి తీవ్రత అయితే కొనసాగిన పరిస్థితి. ఆ తర్వాత ఫిబ్రవరి నెల మధ్య నుంచే ఎండ తీవ్రత మొదలైంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా సాధారణం మించి మరికొన్ని జిల్లాలో అయితే సాధారణ కంటే అతి ఎక్కువ డిగ్రీ ఉష్ణోగ్రత కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. గాలులు ఏదైతే ఈశాన్య గాలులు మార్పులు ఫిబ్రవరి మొదటి వారంలోనే చల్లగా ఉంది. అది తర్వాత గత 4 రోజులుగా ఎండ తీవ్రత కొనసాగుతుందనేది ఇప్పటికే తెలంగాణ, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో అయితే 29 డిగ్రీలు కూడా కొనసాగుతుండగా మరి తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కూడా 26 డిగ్రీలు దాటుతున్న పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది. ఇది ఏపీలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా ఎండల తీవ్రత కాస్త ఎక్కువగానని చెప్పాలి. విశాఖ, విజయవాడ ఇటు తదితర జిల్లాల్లో అయితే 28 డిగ్రీల ఎండ తీవ్రత అయితే కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అయితే 25 నుంచి 27 డిగ్రీల పైన అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఉదయం 11 దాటితే చాలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో అయితే ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే వేసవి వచ్చే అన్నట్టు కూడా వాతావరణం కల్పిస్తున్న పరిస్థితి. వచ్చే నెలలో క్రమేపీ ఉష్ణోగ్రతలు ఉదయం 20 డిగ్రీల నుంచి మధ్యాహ్నం 31 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు సాధారణంగానే వేడిగాలు వీస్తుంటాయి. అయితే పెరుగుతున్న ఈ ఉష్ణోగ్రత సింగరేణి మైన్స్ లో కూడా అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి. సింగరేణి కార్మికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా గత సంవత్సరంలో పోలిస్తే మాత్రం ఈ సంవత్సరం ఏడాది తీవ్రత మాత్రం ఎండ తీవ్రత మాత్రం పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం మార్చి నెల మొదటి వారంలో ఎండలు మొదలుగాక ఈ సంవత్సరం అయితే ఫిబ్రవరి చివరి దశలోనే ఎండ తీవ్రత కొనసాగుతున్న ప్రజలు మార్చి, ఏప్రిల్, మే నెలలైతే ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎంతైనా ఉందని చెప్పాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు ఏదైతే తగినన్ని నీళ్లు కూడా తీసుకోవాలంటూ కూడా ఆరోగ్య శాఖ హెచ్చరిక ఉంది. వైశాలి. రైట్. థ్యాంక్ యూ తిరుపతిరావు.